కార్తీక మాసం తొలి ఏకాదశి అని మీరు మీ పిల్లల్ని టెంపుల్స్ కి తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీరు వెళ్తున్న టెంపుల్ గవర్నమెంట్ దా ప్రైవేట్ దా అనేది కాదు, అక్కడ జనాల రద్దీ ఎలా ఉంది. అక్కడ ఇప్పుడే అనుకున్నారా శివాల మీద రాజకీయాలు చేసే రాబందులు ఇంకా రాలేదేందబ్బా అని. ఇక నువ్వు నీ జగనన్న పోస్టు, ఆ కరుణాకర్ రెడ్డి పోస్టు, ఆ సీదిల్ అప్పలరాజు పోస్టు చూడంగానే అర్థమైంది ఇక వస్తారు రాబందులు అని. అరే రాబందులు అన్నో 2-3 రోజులు ఆయనకు వస్తాయిరా, శివాలు కుళ్ళిన తర్వాత వస్తాయి. మీరేందిరా నాయన అదే రోజు వచ్చి పీక్క తిందామని రెడీగా ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ పెట్టుకున్నా అనుకోరా, దానికి నేను 200 మందిని పిలిస్తే ఒక 10,000 మంది స్వాములు వచ్చారు అనుకో, అప్పుడు ఇరుకు అవుతుందా కదా? వాళ్ళకి పార్కింగ్ ఇవ్వాల్సిన ఫెసిలిటీ నేను ఇవ్వాలన్నా, భిక్ష ఇవ్వాల్సిన ఫెసిలిటీ నేను కరెక్ట్ గా చూసుకోవాలన్నా, లేకపోతే గవర్నమెంట్ వచ్చి చూసుకుంటుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు రా నాయన మీరు? అబ్బా మీరు ఏం రాజకీయ నాయకులో తెలియదు కానీ శివాల మీద పడి తినే రాబందులు, చుందెలుకలు మీకన్నా నయం రా నాయన. నీకన్నా జగన్ రెడ్డి కన్నా చుందెలుకలు రాబందులు నయం. తూ మీ బతుకులు జడ. జై హింద్.